ఇప్పుడు రాష్ట్రంలో వైద్య విద్య మెడికల్ కాలేజీలు అనే అంశం చుట్టూ రాజకీయ పార్టీల నడుమ మాటల యుద్ధం సాగుతాంది. ఇక గిదే మోకల మంత్రి కొండా సురేఖక్క చేసిన కామెంట్లు ఇప్పుడు పెద్ద రచ్చనే లేపుతున్నాయి. ఓ మల్క చెవ్వెట్టి నుండి మీరు కూడా గత ప్రభుత్వం చేసిన శాంక్షన్ చేసిన ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా పూర్తి స్థాయిలో అన్న మీరు అభివృద్ధి చేస్తే మనకు భవిష్యత్తులో మరి ఈ మన ప్రపంచం ఉన్నంత వరకు కూడా మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖాతం ఇక ఈ మాటినంగానే రాజకీయ వర్గాలలో ఓ పెద్ద చర్చనే మొదలైంది. మనం ఉన్న జాగల కొత్తగా చేసిన ఒక మెడికల్ కాలేజ్ కాడ విద్యార్థులు సిబ్బంది ప్రజలంతా ఒక్కటే చెప్తున్నారట, అక్కకు కాలేజ్ లెవెల్లా ఫెసిలిటీ పెంచితే రాష్ట్రానికి ఉపయోగమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు చరిత్రలో నిలిచిపోతుందని మేడం చెవుల తేనె పోసి మరుగుదిరట. అంతేకాదుల్లో సురేఖ గారి మాటలల్లా ఇంకొక సూత్రం సుద్ద దాక్కొని ఉన్నదట. అదేంటంటే అభివృద్ధి చేసిన మెడికల్ కాలేజీలు ఖాళీ విద్యార్థులకే కాకుండా మొత్తం సమాజానికి లాభం కలిగిస్తాయి. గసొంటి పనులు చేస్తేనే నాయకుల పేరు చరిత్రలో నిలుస్తుంది అన్నట్టు. అంటే అభివృద్ధి రాజకీయం కంటే పెద్దది అన్న సంకేతం ఇచ్చినట్టే కదా. మా ఊరు తాన హాస్పిటల్ లెవెల్ పెంచితే ఇంకా బయట రాష్ట్రాలకు పోవాల్సిన పనే ఉండదు. మెడికల్ కాలేజ్ పెరిగితే ఎకానమీ కూడా ఊర్లో పెరుగుతుందని సురేఖక్క చెప్పుకొచ్చింది. ఓ దిక్కు ఆలోచిస్తే నిజమే గాని గిసొంటి చేస్తేనే రేవంత్ సర్కార్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. చూడుర్రి, రాజకీయ మాటలు వేరే కానీ ప్రజల మాటలు వేరు. వాళ్ళకి కావాల్సింది మంచి దవాఖాన్లు, మంచి మెడికల్ సదుపాయాలు. గిసొంటి అభివృద్ధి పథకాలు చేస్తేనే మన రాష్ట్రం ముందుకు పోతుంది. మంత్రి మేడం నోటి నుంచి గా మాటలు వచ్చినాయి, మంచి ముచ్చట్నే. కాకుంటే ఇది ఉత్త మాటల దాకానే ఆగిపోకుండా మేడం కూడా సర్కారు పెద్ద సార్ల దాకా తీసుకుపోయి ఒక మంత్రి హోదాలుండి ఆమె అన్ని అమలు చేపిస్తే అటు పబ్లిక్ అక్కడికి వస్తుంది, ఇటు సర్కారు కూడా మంచి పేరు వస్తుంది. మరి సర్కారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుందా అన్నది చూడాలి. ఇదంతా పక్కకు పెడితే కొండా సురేఖ మాటలతోని మళ్ళా రాబోయే రోజులల్లో ఎంత అగ్గి రాసుకుంటుందో ఏం పాడు.